హలో ఫ్రెండ్స్. జీవితం అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పుట్టాంరా బాబు! ఇలా సంతోషంగా ఉన్నప్పుడు ఈ జీవితం ఎంత అందమైనది అని మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ జీవితం మీద, ఈ శరీరం మీద, ఈ ప్రాణం మీద విపరీతమైన ప్రేమ కూడా పెరిగిపోతుంది. కాకపోతే మరికొన్ని క్షణాల్లో మనలో ఉన్న సంతోషం దూరమైపోతుంది. జీవితం అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఎందుకు పుట్టాంరా బాబు! అని మన మీద మనకు డౌట్ వస్తుంది. ఇంకెంతకాలం బ్రతకాలి అని చిరాకొస్తుంది. దీనికి కారణం మీలో ఉన్న సంతోషం మీ నుంచి వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోయిన తర్వాత అందరం ఏం చేయాలి? మనం సంతోషాన్ని వెతుక్కుంటూ మనం అసలు మనలో ఏ ఎమోషన్ పోవడం వల్ల సంతోషం మనకు దూరమైపోయింది అని అనాలిసిస్ చేసుకోవాలి. కానీ చాలామంది అలా చేయరు. దాన్ని వెతికే ప్రయత్నమైనా చేయాలి. అసలు నాలో సంతోషం ఎందుకు దూరమైంది? నేనెందుకు సంతోషంగా లేను అని మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవాలి. సంతోషం వెతుక్కోండి. అది ఎక్కడ ఉందో కనుక్కోండి అంటే దాన్ని మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. సంతోషం అనేది కేవలం మన లోపల మాత్రమే ఉంటుంది. క్యాజువల్‌గా సంతోషం అంటే ఏమనుకుంటాం? మంచి ఉద్యోగం, కొత్త కారు, ఇల్లు వాటిలో నుంచి మనకు సంతోషం వస్తుంది అని. అవి ఉంటే మనం హ్యాపీగా ఉంటామనుకుంటాం. కొన్ని కొన్ని రోజులుగా అవి బోర్ కొడతాయి. కానీ నిజానికి సంతోషం మన మనసులోనే ఉంటుంది. అది మన ఆలోచనలు, మన దృష్టి, మన ఎమోషన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మనం సంతోషాన్ని బయట వెతికినా దొరకదు. కాకపోతే మన లోపల చూసుకుంటే మాత్రం మనకి సంతోషం అక్కడే కనిపిస్తుంది. డబ్బు, ఉద్యోగం, కొత్త కారు ఇవన్నీ మీకు కొన్ని సౌకర్యాలను కల్పించొచ్చు కానీ, సంతోషాన్ని మాత్రం అస్సలు కల్పించలేవు. కోట్లు సంపాదించిన తర్వాత కూడా చాలామంది జీవితంలో ఆనందంగా ఉండరు. కేవలం వాడిలో ఉన్న సంతోషాన్ని వాళ్ళు కనుక్కున్నప్పుడు మాత్రమే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన విషయం ఇంకేంటంటే, అసలు మనం సంతోషాన్ని కోల్పోవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? మనం ఇతరులతో పోల్చుకోవడం. వాళ్ళ జీవితాలను చూసి కూడా జీవితంలో అలా ఉంటే బావుంటుందని వాళ్ళతో పోల్చుకొని మనలో ఉన్న సంతోషాన్ని మనం దూరం చేసుకుంటూ ఉంటాం. ఒకలా చెప్పాలంటే ఇక్కడ ఎవడి జీవితం వాడిది. డబ్బులు ఉండి మనం అనారోగ్యంగా ఉన్నామనుకోండి, డబ్బులు లేవు అని వాళ్ళందరూ బాధలో ఉన్నారు అంటే అస్సలు నమ్మం. డబ్బులున్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, అనారోగ్యంగా ఉన్నా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకొని సంతోషంగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. కానీ అవతల వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చూసి నేను కూడా అలాగే ఉండాలి, నేను కూడా అలా ఉంటే బావుంటుంది అని వాళ్ళలాగా బాధపడి సంతోషాన్ని వాళ్ళే కిల్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కాబట్టి సంతోషం అనేది ఎక్కడో ఉండదు. ఒక వస్తువు, డబ్బు ఇలా వాళ్ళలో ఉండదు. మనలో మాత్రమే ఉంటుంది. మనం చేసుకోబోయే ప్రాసెస్‌లో మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తీసుకోవడంలో కూడా ఉంటుంది. అంతేగాని వాళ్ళలాగా ఉండాలి, మనకసలే కష్టాలే రాకూడదు, నా జీవితం ఇలా ఉంది అని మీ దగ్గర ఉన్నదాన్ని కూడా మర్చిపోయి, లేని దాని కోసం ఆరాటపడితే మీకు సంతోషం ఎక్కడి నుంచొస్తుంది? ఉన్న సంతోషం కూడా పోతుంది. అంతేకాకుండా మెయిన్ ఇంపార్టెంట్ మనం సంతోషంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే, గతాన్ని వదిలేయకపోవడం. అంటే మనల్ని ఎవరో ఏదో ఒక మాట అన్నారు అనుకోండి, దాన్ని తలుచుకొని బాధపడుతూ ఉంటాం. అంతేకాకుండా మనల్ని ఒకళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారని, ఇంకొకళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారని, వాళ్ళ గురించి ఆలోచించుకొని, మీ గతంలో జరిగిన విషయాలు తలుచుకొని బాధపడటం వల్ల మీరు సంతోషాన్ని దూరం చేసుకుంటారు. కాబట్టి ఎవరు ఏమన్ని అన్నా కూడా జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా కూడా మీరు సంతోషాన్ని కోల్పోకూడదు. ఇక్కడ ఎవడు ఏం పని చేసినా సంతోషంగా ఉండటానికి గతాన్ని తలుచుకుని బాధపడకండి. అలా అని రాబోయే కాలాన్ని తలుచుకుని భయపడకండి. ఏది జరిగినా సరే మీరు అనేవాళ్ళు ఉండటానికి మీరు ఏ పనైనా చేస్తారు. మీ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా డబ్బులు లేవనుకోండి, డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా ఉండండి. ఏదేమైనా సరే మనిషి జీవితంలో ఆనందం అనేది చాలా ముఖ్యం. అది కేవలం డబ్బుతోనే వస్తుందంటే మాత్రం మనము నమ్మకూడదు. సంతోషం ఎక్కడుందో తెలుసుకోవాలంటే మన మనసులోకి మనం చూస్తే చాలు. దాన్ని కనుక్కోవచ్చు. మీరెప్పుడైనా సరే అసూయతో గాని, అసంతృప్తిగా గాని లేకపోతే వాడేంటి అలా ఉన్నాడు అని 24 గంటలు ఆలోచిస్తే మీ దగ్గర ఎంత డబ్బులున్నా, మీరు ఎంత ధనవంతులైనా సరే, మీరు ఎంత ఆరోగ్యంగా ఉన్నా సరే మీలో సంతోషం అనేది ఉండదు. సంతోషం అనేది మన మనసులోనే ఉంటుంది. అదే కాకుండా మనం సంతోషంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం కావాలి అనేది మన జీవితానికి తెలుస్తుంది.